హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యనవ్య వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్స్. మా వారి బర్త్డేని నైట్ 12 PM విష్ చేద్దామని ముందుగానే మనీ బ్రోతో కేక్ అయితే తెప్పించి ఇంట్లో పెట్టాను. అలాగే లతీష్ బ్రదర్ని కూడా 11:45కి రమ్మని చెప్పాను. తను కూడా వచ్చి కాల్ చేస్తే డోర్ తీసాను, లోపలికి అయితే వచ్చాడు. కరెక్ట్గా 15 minutes ఉండగా వచ్చాడనమాట. సో ఇద్దరం కలిసి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి ప్లాన్ చేసాం. ఏం లేదు, జస్ట్ అలా హ్యాపీ బర్త్డే బ్యానర్ తీసి అలా డిజైన్ అక్కడ పెట్టేసాము. తర్వాత కేక్ తీసి ఒక స్టూల్ మీద అరేంజ్ చేసి తర్వాత ఆయన లేపుతామని ఇంకా లేపలేదు. ఇదే నేను ఆర్డర్ చేసిన చిన్న కేక్, జస్ట్ 1/2 kg ఉంటుందండి. ఎందుకంటే మా వారు ఎప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకోరు. సో సరదాగా ఈసారి సెలబ్రేట్ చేద్దామని అందుకని చిన్నదే తెప్పించాను. పెద్దదైతే మళ్ళీ తిడతారేమో అని భయంగా ఉంది. సో ఇంకా ఆయన అయితే లేవలేదు. నేను ఎందుకో లైట్ వేసాను అనుకుంటున్నారు. అంతా పెట్టిన తర్వాత లేపాము. ఏంట్రా బాబు అనేసి ఎక్స్ప్రెషన్ పెట్టారనమాట. అమ్మో తిడతారేమో కేక్ తెప్పించాను. నేనైతే చాలా భయపడ్డాను అనమాట. చూస్తూనే ఉన్నారు కానీ ఇంకా లేవలేదు. లేగు లేగు అని చెప్తానే ఉన్నాము. మా బ్రదర్ని నన్ను చూసి ఏంటి వీళ్ళిద్దరు పడుకోవడం అనేసి ఇలా నుంచున్నారు అనేసి అలా చూస్తున్నారనమాట ఆశ్చర్యంగా. లేవమంటే ఇప్పుడు ఎందుకు పిలిచేవాడిని అనేసి అడిగారు. లేవులే అంటే పాపలేసేద్దే ఏడుస్తుంది అని చెప్తున్నారనమాట. మొత్తానికి అయితే లేవబుద్ధి కావట్లేదు పడుకుందామని. సో కితకితలు పెట్టి లేపేశాను అనమాట. సో లేచి అలా కూర్చున్నారు సైలెంట్గా, ఇంకెవరిని లేపొద్దు అనేసి అంటే జస్ట్ అలా విష్ చేసి ఓకే సైలెంట్గా కేక్ కటింగ్ అయితే చేసేద్దామని చెప్పుకున్నాం. తర్వాత కేక్ తెచ్చి స్టూల్ మీద పెట్టాము. ఆయన నేను ఇలా కూర్చో చాలు అనేసి చెప్పి రెడీ చేసి వెలిగించామన్నమాట. అగ్గిపుల్ల కూడా సరిగ్గా వెలగలేదు, నాకు వెలిగించడం రాలేదు. నాకు 2 పిల్లలు పుట్టినవి కూడా నాకు ఈ చిన్న పిల్లలు చేస్తలైతే పోలేదన్నమాట. స్నో బార్లు కూడా తెప్పించి వేస్తే పాపలు వేసేద్దని తక్కువే కొట్టామన్నమాట. సో నేనైతే ఇలా జరుగుతుందని అయితే అనుకోలేదు అసలు. సర్ప్రైజ్ నేను కేక్ కటింగ్ చేపిస్తే అన్న అనుకుంటారేమో బాబోయ్ అనేది చాలా అయితే భయపడ్డాను. బట్ అంతే చాలా సరదాగా నేను అనుకున్నట్టు జరిగింది. ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. మా వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ ఫేస్లో అయితే కనిపించదు. ఫేస్ కూడా మూవీలో లాగా అంతా లోపల ఫీల్ అవుతారు అనమాట. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్రదర్కి కూడా తినిపించామన్నమాట. నేనైతే పెడతారేమో అని చూసాడు, అది చేతికి ఇచ్చేసాడు ఈయన. ఆడే తిన్నాడు. చాలా ఆ టైంకి రావడం గ్రేట్. నేను ఇలా కాల్ చేయగానే లేచి వస్తున్నాను అక్క అని వచ్చాడనమాట. రాకపోతే ఇలాగ ఫొటోస్ తీయడానికి కూడా ఎవరు లేకపోను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తమ్ముడు రావడం అయితే. మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇలా అయిపోయినాయి. హ్యాపీ బర్త్డే బావా అని చెప్పాము. ఓకే చూసారు కదా. ఓకే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.